ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విగ్రహం కేంద్రంగా రగిలిన వివాదం ఎట్టకేలికి నిగ్రహంతో చల్లారింది. శివాజీ విగ్రహ ఏర్పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఏర్పాటు చేయడం పక్కా, కానీ ఎక్కడనేది త్వరలోనే నిర్ణయిస్తామన్నారు సర్పంచ్. పరస్పర అవగాహనతో ఈ గొడవ కాస్త సద్దుమణిగింది. కానీ అంతకు ముందు ఆందోళనలతో మహేశ్వరం చౌరస్తా అట్టుడికిపోయింది. అర్ధరాత్రి వీధి లైట్లు ఆర్పేసి శివాజీ విగ్రహం పెట్టడం ఏంటంటూ ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తా ఈ రోజు కాదు పేరు వచ్చింది, 40 ఏళ్ల కిందమే ఉన్నది. అది అందరు తెలుసు, ఊళ్ళకి అందరు తెలుసు. ఈ రోజు ఒక్కరి ద్వారా మీరు ఇంత డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది అవసరమా? మేము కూడా మాట్లాడుతున్నామా? బీఆర్ఎస్ బీజేపీ నేతల ఎంట్రీతో ఈ విగ్రహ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. శివాజీకి తాము వ్యతిరేకం కాదు, కానీ పంచాయతీ పర్మిషన్ తీసుకోకుండా రాజకీయ లబ్ధి కోసమే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మహేశ్వరంలో వివాదానికి కారణమైనటువంటి శివాజీ విగ్రహాన్ని సర్కిల్ నుండి తొలగించి గ్రామ పంచాయతీ దగ్గర ఏర్పాటు చేశారు. సో ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు గ్రామ పంచాయతీ అధికారులు ఉన్నారు. అసలు ఏం జరిగిందండి? మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చింది? అసలు ఎవరు విగ్రహం పెడితే ఎవరికి అభ్యంతరం ఉంది? విగ్రహానికి ఎవరు అభ్యంతరం లేదు మేడం. విగ్రహం ఎవరికి తెలియకుండా రాత్రి 2 గంటలకు విగ్రహాన్ని పోలీస్ స్టేషన్ ప్రాంగణం దగ్గర లైట్లు తీసేసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం పెట్టడానికి మేము కానీ మా గ్రామ పంచాయతీ కానీ ఎప్పుడైనా ఉంటాము, వాళ్ళకి స్థలాన్ని కేటాయించాము, అక్కడ నిర్మించడానికి ఉపయోగిస్తాం. కానీ మా గ్రామ పంచాయతీ మార్గం తెలియదు మేడం. తెలియకనే అది గడబడింది మేడం. అంటే ఎవరు ఏర్పాటు చేశారు విగ్రహాన్ని? బీజేపీ నాయకులు చేశారు మేడం. అంటే మిడ్ నైట్ ఏర్పాటు చేశారు కాబట్టి అభ్యంతరం వచ్చింది. రాత్రి ఏర్పాటు చేశారు మేడం. అక్కడ అంబేద్కర్ విగ్రహాలు వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగత రాజకీయం కోసం, ఒక్కరి కోసం, రాజకీయం కోసం మమ్మల్ని భారీ మెజార్టీ తోటి గ్రామ పంచాయతీ గెలిపించినందుకు మమ్మల్ని కించపరచనీకే, మమ్మల్ని అగౌరవపరచనీకే చేయనీకే ఈ ప్రయత్నం చేస్తారు మేడం వాళ్ళు. గ్రామ పంచాయతీకి ఒక మాట చెప్పేది ఉండే, తీసుకొచ్చి మేము ఇట్లా శివాజీ మహారాజ్ మేము ప్రతిష్టాపన చేస్తున్నాము అని ఒక మాట చెప్పినట్టే మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ సిబ్బంది మేమంతా అందరం కలిసి కూర్చొని మేము ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ కూడా ఇచ్చేస్తుంటే ఒక జాగా చూసి మంచిగా మేము ఒక ప్లేస్లో ఏర్పాటు చేస్తుండే. వాళ్ళు ఏం చేశారంటే, మేము బీఆర్ఎస్ నుంచి మంచి భారీ మెజార్టీతోటి గెలిచింది నవీనన్న, వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. దేవుణ్ణి తీసుకొచ్చి దేవునితోటి రాజకీయాలు చేయాలంటే వాళ్ళతోటే అవుతాయి. మేము అలా చేయం. మేము పెడదామంటే పెడదాం అనుకున్నాము. ఆల్రెడీ వాళ్ళు ఒక మాట మాకు చెప్పినుంటే, మాకు ఇట్లా పెడుతున్నాం, మేము శివాజీ విగ్రహం పెడుతున్నామంటే మేము అందరం ఏకాభిప్రాయమై మేము వాళ్ళకి సపోర్ట్ చేసి అందరం ఊరోళ్ళంతా కలిసి మెలిసి మంచిగా ధూమ్ధాంగా చేస్తుండే. నైట్ ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి అర్ధరాత్రి 2 గంటలకు లైట్లు బంద్ చేసి పెట్టడం ఇది సరికాదు. అందరం ఊరోళ్ళు ఉన్నారు, ఊరోళ్ళంతా కలిసి అందరం పార్టీలకు అతీతంగా లేకుండా అందరం కలిసి మెలిసి అందరం భారీ ర్యాలీతో తీసి పెట్టుంటే ఎంత సంతోషం ఉంటుండే. నైట్ ఎవరికి తెలియకుండా 2 గంటలకు రాత్రి తీసుకొచ్చి పెట్టి అది మాకు చాలా పెట్టిన తర్వాత తీయాలంటే మాకు చాలా బాధాకరమైంది. ఇప్పుడు ఇక పెద్దగా రాదంతం అయిపోతుండే. ఇప్పుడు శివరాత్రి ఉంది కాబట్టి శివరాత్రి అయిపోయాక అందరం పెద్దలమంతా కలిసి కూర్చొని ఒకటి డిసిషన్ తీసుకొని మళ్ళీ భారీగా ఏర్పాటు చేసి విగ్రహం జులూస్తో తీసుకొచ్చి పెడతామని మేము నవీనాన్ని కోరుకుంటున్నాం. విగ్రహం ఏర్పాటులో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ అర్ధరాత్రి దొంగచాటుగా తీసుకొచ్చి, అది కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బయట కొంచెం దూరంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దట్టు అక్కడ ఉన్నటువంటి లైట్స్ని ఆఫ్ చేసి విగ్రహం పెట్టడమే తమకి అభ్యంతరం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్పేటువంటి వర్షం. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో మహేశ్వరం నుండి ప్రణీత, TV9.